ప్రత్యేకించి రేపటి రోజు ఉదయం వచ్చేటటువంటి తిథి సామాన్యమైనటువంటి తిథి కాదు. మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి సప్తమిని రథసప్తమి అని పిలుస్తారు. ఆ జిల్లేడాకులు రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఒకసారి మీరు వినండి, రేపా శ్లోకం చెప్పుకోండి. యజ్జన్మ కృతం పాపం మయా సప్తమ జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీహంతు సప్తమి ఏతజ్జన్మ కృతం పాపం యచ్చ జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతా జ్ఞేతే చ యే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్నే సప్తసప్తికే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి. 7 జన్మలలో 7 రకాలుగా చేసినటువంటి పాపముల వలన నేను పొందబోతున్నటువంటి 7 రకములైన భయంకర వ్యాధులు ఏవున్నాయో వాటితో సహా ఓ సప్తమి, నేను ఈ రోజు ఉదయం చేస్తున్నటువంటి ఈ స్నానము చేత ఆ దురితము తొలగుగాక.